హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్. ఈరోజు ఒక సూపర్ స్పెషల్ రెసిపీని తీసుకొచ్చానండి. అదేంటంటే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి. ఈ టమాటా పచ్చడి అంటే అందరికీ చాలా ఇష్టం కదా, నాకైతే చాలా ఇష్టం అండి. వేడి వేడి అన్నంలోని ఈ పచ్చడి కలుపుకొని నువ్వుల నూనె వేసుకొని కలుపుకొని తింటే ఆహా చాలా బాగుంటుందండి. దాంతోపాటుగా ఇడ్లీ, దోశ, పెసరట్టు దేంట్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెడతారు కదా, ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. షూర్గా చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది. రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి అన్నీ డీటెయిల్గా చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వ. ఈ పచ్చడి కోసం నేను 2 కేజీల టమాటాలు తీసుకుంటున్నానండి. చూసారా టమాటాలు ఎంత రెడ్గా ఉన్నాయో, అంత రెడ్గా ఉండాలి. అలాగే మెత్తగా కాకుండా గట్టిగా ఉండాలి. ఈ పళ్ళని బాగా కడుక్కొని బాగా పొడిగా గుడ్డతో తుడిచి ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద 2 గంటల పాటు ఆరబెట్టుకోవాలండి. ఈ బాగా ఆరిన పళ్ళని మనం ఇప్పుడు ముక్కలు కోసుకుందాము. ఈ 3కి తీసేసుకోవాలండి. ఈ 3కి తీసేసుకొని ముక్కలు కొంచెం పెద్ద ముక్కలైనా కట్ చేసేసుకోవచ్చు. 6 ముక్కలు 8 ముక్కలు ఎలాగైనా సరే మన ఇష్టమేను. మొత్తం పళ్ళని ముక్కలు కట్ చేసేసుకున్నాం కదా, 2 కేజీల టమాటా పళ్ళు. దీంట్లో ఇప్పుడు నేను ఇప్పుడు 100 గ్రామ్స్ సాల్ట్ వేస్తున్నానండి. 100 గ్రామ్స్ సాల్ట్ వేస్తున్నాను. 100 గ్రామ్స్ సాల్ట్ వేసేసుకొని ఒక 100 గ్రామ్స్ అంటే 3 టేబుల్ స్పూన్స్ అయ్యిందండి. 100 గ్రామ్స్ సాల్ట్ కొలుచుకొని వేస్తున్నాను. సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు 2 స్పూన్స్ వేస్తున్నానండి. ఉప్పు పసుపు వేసేసుకొని ఈ ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాతని ఇప్పుడు సాయంత్రం అయిందండి, అందుకని నేను ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టట్లేదు. నైట్ మూత పెట్టేసి ఉంచేసి నేను ఉదయాన్నే ఎండలో పెట్టేస్తాను. ఎందుకంటే నేను ఓరపెట్టి చేయట్లేదండి పచ్చడి. మనం ముక్కలు కట్ చేసుకుంటున్న వెంటనే మనం ఎండలో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా ఉదయాన్నే ఎండ వచ్చిన తర్వాతని ముక్కల్ని ఎండలోని పెట్టాలి. ఇలా చేసుకోవడం వల్ల కూడా పచ్చడి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఇప్పుడు మనం ఎండలో పెట్టుకుందాము. ఇప్పుడు ఎండలో పెట్టుకున్న తర్వాత ఇగో సాయంత్రం అయ్యేసరికి ఎలా ఎండిందండి, 1 డే ఎండింది ఎండలోని బాగా పచ్చడి. ఇప్పుడు ఈ పచ్చడిలోని మనం ఈ వాటర్ అంతా ఉంది కదా, వాటర్ పక్కకి పెట్టుకొని ఈ వాటర్లోకి ఇప్పుడు చింతపండు నానబెడుతున్నానండి. ఒక 1/4 కేజీ చింతపండుని పిక్కలు ఈనెలు ఏమీ లేకుండా బాగా ఏరుకొని ఆ చింతపండుని నీళ్ళల్లో నానబెట్టేస్తున్నానండి. ఆ వాటర్లోని నానబెట్టేసి అలా నైట్ అంతా అలా ఉంచేసి మళ్ళీ ఉదయాన్నే సరే ఎండబెట్టేస్తానండి. కూర్చోండి చూసారా 2 రోజులు బాగా ఎండింది టమాటా పచ్చడి. అలా వాటర్ లేకుండా పూర్తిగా ఎండిపోయింది. ఈ పచ్చడిని ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకుందామండి. మిక్సీ చేసేస్తాను ఈ పచ్చడిని అంతటి. నేను ఇలా మిక్సీ చేసుకొని కొంచెం ముక్కలు వేసుకొని మొత్తం అన్నింటిని నేను మిక్సీ చేసుకుందాము. టమాటా పచ్చడిని అంతటి నేను మిక్సీ చేసుకున్న తర్వాత నేను చూసారా అలా ఇలాగే టమాటా అంతటిని మొత్తం మనం ముద్దగా చేసేసుకోవాలి. ఇలా ముద్దగా అయిపోయింది కదా, మొత్తం టమాటా అంతా చేస్తానండి. ఇప్పుడు ఈ ముద్ద కొంచెం జ్యూసీగా ఉంది కదా, అందుకని మరొక 2-3 గంటల పాటు ఎండలో పెట్టాలండి. 2-3 గంటల పాటు ఎండలో పెడితే కరెక్ట్గా ఉంటుంది, మనకు బాగుంటుంది. ఎండలో పెట్టిస్తానండి. ఇప్పుడు మనం ఒక మూకుడులోని ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకొని కొంచెం వేగిన తర్వాతని కొంచెం బాగా వేగాక అప్పుడు ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఆవాలు మెంతులు 2 కొంచెం బాగా ఎక్కువ వేగిన తర్వాతని కొంచెం ఎర్రగా బాగా వేగాలి. కొంచెం వేగిన తర్వాత ఇంగువ వేస్తున్నానండి. ఇవన్నీ ఎర్రగా బాగా వేగనివ్వాలండి, ఎర్రగా రావాలి, అలాగని మాడిపోకూడదు. కలుపుతూ ఎర్రగా ఈవెన్గా ఒకే కలర్లో వచ్చేటట్లుగా వేయించుకోవాలండి. చూసారా ఎర్రగా వేగిపోయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక పొడి చేసుకుందాము. గుంటూరు మిరపకాయలు తీసుకున్నానండి, ఒక 1/4 కేజీ. ఇవి మనం కాయలు తీసుకొచ్చి నేను బాగా ఎండలో ఎండపెట్టాను. వీటిని బాగా పొడి చేసుకొని కారం వేసుకుంటే పచ్చడి చాలా, టమాటా పచ్చడికి కారం చాలా ఇంపార్టెంట్ అండి. సరి అయిన కారం అయితే పచ్చడి చాలా టేస్ట్గా చాలా కమ్మగా వస్తుంది. మిరపకాయలని పొడి చేసుకొని రెడీ చేసుకొని పచ్చడిలో వేసుకుందాము. ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు పచ్చడిలోని ఒక 1/2 కేజీ ఆయిల్ పోస్తున్నానండి. ఒక 1/2 కేజీ ఆయిల్ నువ్వుల నూనె వేస్తున్నాను. 1/2 కేజీ నువ్వుల నూనె వేసుకొని పోపు పెట్టుకుందాము.
నూనె బాగా వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు వేసుకొని ఆవాలు బాగా ఎర్రగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేసుకొని ఇవి బాగా వేగనివ్వాలండి. ఎప్పుడైనా నిలువ పచ్చడికి పప్పులు వేయకూడదండి. పప్పులు వేస్తే పచ్చడి అంత ఇది ఉండదండి. పప్పులు ఆయిల్ అంతా ఎక్కువ పీల్చేసుకుంటాయి, అందుకని పప్పులు వేయకూడదు. బెల్లం చిన్న ముక్క వేస్తున్నానండి. ఈ బెల్లం వేయడం వల్ల ఏంటంటే పులుపు కారం అన్నీ సెటరేట్ చేసి మంచి రుచినిస్తుందండి. పులుపుతో చేసిన దేంట్లోనైనా సరే బెల్లం వేసుకోవడం చాలా బాగుంటుంది. కరివేపాకు వేస్తాను. కరివేపాకు కూడా బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాతని మిరపకాయలు ఒక 15 మిరపకాయలు ముక్కలు చేసుకొని వేస్తున్నానండి. ఇవన్నీ కూడా కొంచెం బాగా వేగిన తర్వాతని మిరపకాయలు ఎక్కువ వేగనివ్వద్దు. నూనెలో వేసిన వెంటనే రెడ్గా అయిపోతాయి కదా. ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నానండి. ఇది 200 గ్రామ్స్ కారం పొడి. మిరపకాయలు చూపించాను కదా, మిరపకాయలతో మనం చేసుకున్న కారం పొడి గుంటూరు కారం చాలా బాగుంటుందండి. దీనివల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ పచ్చడిని మనం పెట్టుకున్నాం కదా, ఈ పచ్చడి అంతటిని అందులో వేసేస్తున్నానండి. వేసేసి ఆయిల్ తేరిన వరకు కొంచెం సేపు బాగా పొయ్యి మీదని వేగనివ్వాలి. పచ్చడి అంతా మొత్తం వేసేసాను ఆయిల్లోని. పచ్చడి అంతటిని ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాతని దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి. నేను 200 గ్రామ్స్ సాల్ట్ వేస్తున్నాను. మొత్తం 2 కేజీల పచ్చడికి 200 గ్రామ్స్ సాల్ట్, 200 గ్రామ్స్ కారం, 200 గ్రామ్స్ చింతపండు, ఈ 3 ఈక్వల్గా వేసానండి. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని బాగా ఆయిల్ రివీల్ అయిన వరకును దీన్ని వేయించుకోవాలండి. పచ్చడిని కొంచెం ఇలా చేసుకోవడం వల్ల పచ్చడి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని తాపిగా ఎర్రగా వేగనివ్వాలి. 10 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఎర్రగా బాగా వేగనివ్వాలి. కొంచెం బాగా వేగిన తర్వాతని ఇప్పుడు మెంతిగుండ మనం చేసి పెట్టుకున్నాం కదా, మెంతిగుండ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. మెంతిగుండ కూడా బాగా వేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వేసాను. 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాతని పొయ్యి కట్టేసుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయి వెల్లుల్లిపాయలు పోపు పెట్టుకుందామండి. ఇది మన ఆప్షను, కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోని ఒక 100 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు ఒలుచుకొని కొంచెం క్రష్ చేసి వేస్తున్నానండి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత నువ్వుల నూనె కదా చూసారా బాగా పొంగుతుంది. ఇప్పుడు దీంట్లోని కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాతని ఇది దీంట్లోని పచ్చడి వేసేస్తున్నానండి. మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా, పచ్చడి అంతా దీంట్లో వేసేసి బాగా కలుపుకొని రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది కదా. దీనిని ఇప్పుడు బాగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాతని అప్పుడు మనం గ్లాస్ జార్లోకి తీసుకోవాలి. చూసారా ఎమ్మి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే, పెరుగు అన్నంలో తింటే, ఎందులో తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీకు ఈ సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి నచ్చిందా అండి? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేస్తారో, మీ సీక్రెట్ టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో నాకు షేర్ చేయండి. ఈ పచ్చడిని మనం పొడిగా ఉండే గ్లాస్ జార్లోని పెట్టుకోవాలి. మూత టైట్గా పెట్టుకొని మంచి పొడిగా ఉండే స్పూన్ కానీ వుడెన్ స్పూన్ కానీ పెట్టుకొని వాడుకుంటే ఈ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. టమాటా పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.